విద్యకు తోడ్పాటు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలు. ఆర్యవైశ్య విద్యా సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు శ్రీ సాయి ఆర్యవైశ్య విద్యా సేవా సమితి 36వ మహాసభ జరిగింది. ఈ సభకు నంబూరు నాగభూషణ్ రావు అధ్యక్షత వహించారు. 6వ తరగతి నుండి బీటెక్ వరకు చదివే విద్యార్థులకు 145 మంది ఆర్యవైశ్య విద్యార్థులకు సంవత్సరంకు సరిపడా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. నోటు పుస్తకాలతో పాటు 22 మంది పేద మెరిట్ విద్యార్థులకు 33,000 రూపాయల ఉపకార వేతనాలను అందించడం జరిగింది. పిల్లలకు ఒక మంచి చదువుని జ్ఞానాన్ని అందించగలిగితే తద్వారా వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడగలరు. వాళ్ళని పోషించుకుంటూ వాళ్ళ మీద ఆధారపడిన తల్లిదండ్రులను కూడా పోషించగలిగేటువంటి ఒక పరిస్థితి ఉంటుందనేటువంటి నమ్మకంతో మరి ఈ రోజున తల్లిదండ్రులు అతి కష్టం మీద పిల్లలను చదివిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవి మీరే గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు. మరి ఈరోజు ప్రభుత్వం ఎన్నో రకాలుగా విద్యా రంగాల్లో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తూ కావలసినటువంటి పుస్తకాలని, స్టేషనరీని, యూనిఫామ్స్ని మరి సరిపడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తున్నప్పటికీ సామాజిక బాధ్యతగా స్వచ్ఛంద సంస్థలుగా ఉన్నటువంటి ఇలాంటి సంస్థలు కూడా కొంత సామాజిక బాధ్యతతో మరి ఈ రోజున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషించదగినటువంటి పరిణామం. మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం, దాతల దగ్గర రూపాయి తీసుకుని కూడబెట్టి తద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో ఈ రోజున మరి పోయిన సంవత్సరం 136 మంది విద్యార్థులకు ఇచ్చేటువంటి జరిగింది. అలాగే ఒక 70,000 రూపాయలని స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఇక్కడ సవరణ నాకన్నా విజ్ఞానవంతులు చెప్పాలనుకున్నది, దీన్ని స్టైఫండ్గా అనడం కరెక్టా, స్కాలర్షిప్ అనడం కరెక్టా అనేది ఒకసారి ఆలోచన చేసి అది తీసుకోకుండా స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేశాడు. ఎస్ఐ గారు ఆశ్చర్యం, ఏం బాబు 50,000 తీసుకోవచ్చుంటే నేను తీసుకోనండి, ఇది నిజాయితీగా నేను సంపాదించేది కాదు అంటే, నీకేం కావాలని కోరుకోమంటే రజనీకాంత్ గారికి కావాలి అని కోరుకుంటాడు. ఎందుకంటే ఆ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గారు రజనీకాంత్ గారికి ఫోన్ చేస్తే ఆయన వచ్చేసి ఈ 50,000 అందజేసిన బాబు ఎత్తుకుని నువ్వేం చేస్తున్నావంటే నేను చాలా పేదవాడిని అంటారు. భారతదేశంలోని అతి ఉన్నత విద్యా సంస్థల్లో నువ్వు చదువుకున్నంత కాలము అప్లికేషన్ తెలుగులో రాయండి. ఇంటి పేరు కానీ మీ పేరు కానీ తెలుగులో రాయండి. కాకపోతే నేర్చుకోండి, మా భాషని తెలుగులో రాయండి. ఆదాయ వ్యయాలు ఏదో వేసామంటే వేసాం కాదు, ఎంత ఖర్చులో ఎంత ఆదాయాలు అర్థం అవుతుంది. దానిలో జాగ్రత్త తప్పనిసరిగా మీ మార్కులు లిస్టు ముందు ఎంటునేటువంటిది అదే కాదు, 6th క్లాస్ అని 5th క్లాస్ మార్కులు, 5th 6th ప్రతి విద్యార్థి కూడా మీ అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు మీ మార్కుల లిస్టు కూడా అప్లికేషన్ కలిపి పిల్లలకి ఇవ్వండి. ఉద్యోగం పూర్తిగా చేయవచ్చు. మే 1వ తేదీన అప్లికేషన్ ఇవ్వడం ప్రారంభమవుతుంది. మే 25న పూర్తి చేయడం జరుగుతుంది. దయచేసి ఆ విషయాన్ని గ్రహించారు. ఎందుకు అంత నియమాలు పెట్టారంటే కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్య యొక్క ఆవశ్యకత
ఒకప్పుడు విద్యను అభ్యసించాలని అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే ఏ కొద్ది మంది చేతుల్లోనూ విద్య ఉండేది. దానికి కారణం ఆ రోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఉండి లేక కుటుంబాన్ని గడుపుకోవడం కూడా కష్టతరమైనటువంటి రోజుల్లో 4 పిల్లలు ఉంటే ఎవరో ఒకరిని చదివించి మిగిలిన వాళ్ళ చేత వారికి ఉన్నటువంటి వృత్తి ఉపాధిలో ఉపయోగించుకోవడం జరిగేది. మరి ఈ రోజున 4 పిల్లలు ఉంటే 4ని మంచిగా ఉన్నతమైన చదువులు చదివించి వాళ్ళకి ఇచ్చే ఆస్తి విద్య ద్వారా అందించేటటువంటి జ్ఞానం, తద్వారా లభించేటటువంటి ఉపాధి. ఈ రోజున ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు మనం అవగాహన చేసుకున్నప్పుడు విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ సమాజంలో అతను మించి ఇంకొక రంగాన్ని దేనికి లేదు. కాబట్టి ఈ రోజున సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, చిన్నగా ఆఖరికి ఒక రిక్షా తొక్కుకునే కార్మికుడు కూడా తన కొడుకుని, తన పిల్లల్ని ఒక మంచి సంస్థలో చదివించి ప్రయోజనం చేయాలనేటటువంటి తలంపు మరి ఈ మధ్యకాలంలో మనం కోకొల్లలుగా చూస్తూ ఉన్నాం. పిల్లలు ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి అని పెద్దవాళ్ళందరూ చెప్పారు. కానీ నేను చెప్పదలుచుకుంది మాత్రం పెద్దవాళ్ళు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి అంటే నేను మీ పెద్దవాళ్ళకి చెప్పే అంత దాని కాదు, కానీ నా మనసుకు చెప్పాలనిపించింది నేను చెప్తున్నాను. పిల్లలు అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు ఇంటి పేరు టీఎనో, ఎన్ఎనో, ఎంఎనో రాస్తున్నారు. మేము చదివింటున్నాం, కానీ వాళ్ళ ఇంటి పేరు ఏంటో మీరు తెలియజేయాలి. ఇంటి పేరు ఉన్న విలువ, గొప్పతనం చెప్పాలి. ఆది వయసులో వెంటనే ఎన్నో ఉన్నతమైన విలువలు కలిగిన వాళ్ళు, దాన ధర్మాలు చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు మీ ఇంటి పేరు ఏంటో మీ పిల్లలకి మీకు తీరిక లేకపోయినా సరే తీరిక చేసుకుని, ఇదివరకు మా పెద్దవాళ్ళు మనకి అగ్గిపెట్టి స్థాయి కన్నా తక్కువ స్థాయిలో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ సేవా కార్యక్రమం ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎదిగి మరి ఇంతమంది 100 మంది పిల్లలకి ఈ విధమైనటువంటి పుస్తక పంపిణీ కార్యక్రమం చేయడం అంటే ఇది అంచెలంచెలుగా నిర్వాహకులు చేస్తున్నటువంటి కృషి ఎంతైనా ఉంటుంది. మరి అలాంటి కృషి చేస్తున్నటువంటి కమిటీ సభ్యులకి, సహకరిస్తున్నటువంటి వారికి, దాతలకి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఒకటే గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఏదో పుస్తకాలు ఇచ్చారు, అయిపోయింది, ఏదో రాసేసుకున్నాం, వాడుకున్నాం, గవర్నమెంట్ ఇస్తుంది అనేటటువంటి భావం కాదు. ఇది పోటీ ప్రపంచంలో ఉన్నాం. పోటీ ప్రపంచంలో పరిగెత్తేవాడి కన్నా కూడా వేగంగా పరిగెత్తగలిగితేనే గమ్యాన్ని చేరుకుని లక్ష్యాన్ని సాధించగలుగుతారు. ఒకప్పుడు 35 మార్కులతో పాస్ అయితే చాలు అనుకునేవాడు. ఆ 35 మార్కులు తెచ్చుకోవడమే అది కష్టంగా ఉండేది. ఒకప్పుడు సిలబస్ కానీ, ఒకప్పుడు పరిస్థితులు కానీ. మరి ఈ రోజున పుడతా ఉన్న పిల్లల్లోనే ఐక్యూ పవర్ బాగా పెరిగిపోయింది. వాడు 70 ఏళ్ళు వచ్చినవాడు ఫోన్ ఆపరేట్ చేయడం చేతకపోయినా సమయంలో వాళ్ళకి ఇచ్చేటటువంటి వేతనాన్ని సరిపడిగా పరిగణిస్తారు అనుకుంటాను నేను. స్కాలర్షిప్స్ అంటే ఉపకార వేతనం. వాడు చదువుకునేటటువంటి సమయంలో వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఇచ్చేటటువంటి స్కాలర్షిప్ అనుకుంటున్నాను నేనైతే. మరి ఇది మరి అలాంటి స్కాలర్షిప్ని దాదాపు 70,000 రూపాయలు గత సంవత్సరం
సంవత్సరం పంపిణీ చేశారు. ఇప్పుడు కూడా అంతే ఉందని ఇంకా పెరుగుతుందా? పెరుగుతుందా? మరి ఈ సంవత్సరం సుమారుగా 50,000 రూపాయల వరకు మరి అలాంటి దాతల సహకారంతో మరి ఈ సంవత్సరం ఇంకొంతమందికి స్కాలర్షిప్స్ ఇవ్వడానికి కూడా ఈ సంస్థ కృషి చేయడం చాలా అభినందనీయం. ఈ విధంగా సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి చదువుకునేదే అమాయకం. మీరు కనుక చదువుకునేటంటే ఎంతవరకు చదువుకోవాలి, ఎంబీబీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఆ విధంగా చదువుకోవాలనుకునేటంటే తండ్రి దగ్గర డబ్బేదము, మనం ఆర్థిక స్థోమత లేదము దాని పక్కన పెట్టాం. చెప్పాలనేటువంటి ఆకాంక్ష మనలో ఉంది. తప్పనిసరిగా మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్లే విధంగా సంస్థల ద్వారా తప్పనిసరిగా మీ అందరికీ చేయి ఇస్తామని చెప్పని సభముగా తెలియచేయటం మీ బాధ్యత, చదవటమే మీ బాధ్యత. మన తిరిగి ఉంటుందా లేదా, మన తల్లి తగ్గిస్తారా లేదా అని కూడా మీ బాధ్యత. తప్పనిసరిగా ఆ స్థాయికి తీసుకెళ్లేటువంటి బాధ్యత, ఆ విధంగా మిమ్మల్ని మా సంస్థకు చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము. ఆలోచన చదివేవాళ్ళు ఎవరు ప్రోత్సహిస్తారో మేము ఎన్నపడాల్సింది. ఈరోజు చదివే వాళ్ళు ఎవరు మేము ప్రోత్సహిస్తామని దాతలు వస్తున్నాం. మేము సద్వినియోగం చేస్తున్నాం. మీరేమవ్వాలనేది మీ ఫస్ట్ పేజీలో రాసుకోండి. మీకు నచ్చిన ఆర్టికల్ వస్తున్న ఫస్ట్ పేజీలో ఐ వాంట్ టు బికమ్ డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్, పోలీస్ మ్యాన్ అనేది నేర్చుకోండి. మా గవర్నమెంట్ కొద్దిగా ఇబ్బంది పడుతున్న రోజున మీరు గమనించండి. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు, వ్యాపారం చూస్తుంటారు. ఎంత పెట్టుబడి పెట్టిన వ్యాపారం లేని స్థితిలో మా అమ్మ చాలాకాలం నుండి విద్య బాగా తెలుసుకుంటున్నారు. అమ్మఒడి చాలా మంది ఉద్యోగస్తులు అవుతున్నారు, తర్వాత ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు అవుతున్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి మీరు ఇక్కడ కొద్దిసేపు ఉండడానికి అబ్బాబని బాధపడుతున్నారు. కానీ వారికి ఈ రోజు నెల రోజుల ముందు నుంచి నెల రోజుల తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించే నిర్వాహకులందరూ కూడా సేవ చేస్తున్నారు. వారి యొక్క సేవకి అభినందిస్తూ మీకు విద్యార్థి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.